రాజకీయ సంక్షోభానికి తెరపడి తమిళగ వెట్రి కలగం టీవీకే అధ్యక్షుడు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. 4 రోజుల పాటు జరిగిన డ్రామా వెనక యాక్టింగ్ గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ ను కొందరు విలన్ గా చిత్రీకరించిన మాట వాస్తవం. అయినా గవర్నర్ ఎక్కడా బ్లింక్ అయ్యేందుకు అవకాశం ఇవ్వలేదు. తాను నిర్దేశించుకున్న మార్గంలోనే వెళ్తూ మెజారిటీ మార్క్ అయిన 118 మంది మద్దతు లేఖలు చూపే వరకు విజయ్ ను నిలువరించారు. ఈ క్రమంలో జరిగిన రాజకీయ పరిణామాలు విజయ్ కు కలిసొచ్చాయి. ఇప్పుడు ఆయనకు 120 మంది మద్దతుంది. రాజకీయ అనిశ్చితికి అవకాశం ఇవ్వకుండా గవర్నర్ ముందే నట్స్ బోల్స్ బిగించేశారని చెప్పుకోవాలి. ఇప్పుడు విజయ్ ప్రమాణ స్వీకారం తర్వాత బలాన్ని నిరూపించుకునేందుకు కూడా కష్టపడాల్సిన పనిలేదు. తాజా పరిణామాలను అర్థం చేసుకున్న డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ సైతం విజయ్ కు శుభాకాంక్షలు చెబుతూ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే చర్యలు తమ వైపు నుంచి ఉండవని ప్రకటించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా విజయ్ కు తగినంత బలం లేదని గవర్నర్ ఆర్లేకర్ చెప్పినప్పుడు కేంద్రంలోని బీజేపీ తరపున ఆయన ఏజెంటుగా పనిచేస్తూ మోకాలడ్డే ప్రయత్నంలో ఉన్నారని అందరూ అనుమానించారు. రెండో రోజు కూడా అదే గేమ్ ఆడేశారని ఆడిపోసుకున్నారు. మూడో రోజున సైతం విజయ్ కు 2 స్థానాలు షార్టేజ్ వచ్చింది. ఈ లోపే ఒక టీవీ ఇంటర్వ్యూలో గవర్నర్ తన వైఖరికి కారణాలను స్పష్టంగా విశదీకరించారు. అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ విజయ్ పూర్తి మెజారిటీకి సంబంధించిన మద్దతు లేఖలు సమర్పిస్తే మరుసటి రోజే పదవీ ప్రమాణం చేయించేందుకు వెనకాడబోనని ఆర్లేకర్ చెప్పారు. అప్పుడు గాని గవర్నర్ ప్రవర్తనలో సహేతుకత మామూలు జనానికి అర్థం కాలేదు. నా తమిళనాడు ప్రజలు రాజకీయ అనిశ్చితిలో ఉండకూడదని గవర్నర్ వివరణ ఇవ్వడం కూడా ఆలోచించాల్సిన అంశమే అవుతుంది. అదే ఆయన నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది. హరీష్ సాల్వే లాంటి న్యాయ కోవిదులు కూడా గవర్నర్ వైఖరిని సమర్థించారు. ప్రభుత్వాధినేతగా రావాలనుకున్న వ్యక్తికి మెజారిటీ ఉందని విశ్వాసం కలిగేంత వరకు గవర్నర్ వేచి చూడటంలో తప్పులేదని హరీష్ సాల్వే కుండబద్దలు కొట్టడంతో పరిస్థితులు సామాన్య జనానికి కూడా తెలిసొచ్చాయి. గవర్నర్ గేమ్ ఆడినట్లే కనిపిస్తుంది. కాకపోతే విజయ్ కు మద్దతు కూడగట్టడంలో గవర్నర్ కీలక పాత్ర పోషించారనే చెప్పుకోవాలి. అధిక సంఖ్యాక పార్టీగా టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి విశ్వాస తీర్మానంలో గట్టెక్కేందుకు పురిటి నొప్పులు పడే కంటే ముందే బలాన్ని పెంచుకోవటం మంచిదని ఆయనకు గవర్నర్ హితబోధ చేసినట్లయింది. ఈ క్రమంలో కమ్యూనిస్టులు బీసీకే సుదీర్ఘ చర్చల తర్వాత దారికి వచ్చాయి. వెనక్కి వెళ్లిపోయిన ఐయుఎంఎల్ కూడా టీవీకేకు మద్దతివ్వటం గవర్నర్ దృఢ నిశ్చయం వల్లేనని అనుకోవాలి. ఇప్పుడు టీవీకే ప్రభుత్వం తన అజెండాను ధైర్యంగా సమర్థవంతంగా అమలు జరిపే అవకాశం పొందింది. అందులో ఎలాంటి సందేహానికి అవకాశం రాకపోవటానికి గవర్నర్ ఆర్లేకరే కారణమని చెప్పుకోవాలి.